దేవునికి స్తోత్రాలు. మరి చూడండి, ఆత్మ లేని వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి యేసు ప్రభు వారు మరి ఆ సిలువ వేయబడినప్పుడు, మరి ఆయన చనిపోయినప్పుడు ఏం చేశారంటే, అపోస్తులందరూ కలిసి ఒక గృహంలో ప్రార్థన చేస్తున్నారండి. ఎందుకంటే మేము అనాథలుగా ఉన్నాము, యేసే మమ్మల్ని విడిచి వెళ్ళారని చెప్పేసి విధముగా వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఆత్మ స్వరూపిగా వచ్చి వారి మీద వాలినప్పుడు అన్య భాషలతో మాట్లాడుతున్నారండి. వాళ్ళు వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని ఒకటి వచ్చేసి ఆయన వాళ్ళ మీద అభిషేకించబడి ఉన్నారండి. ఆత్మ లేని వారు ఏమంటున్నారండి, ఆత్మ లేని వారు నా వారు కాదని చెప్పేసి లేఖనాల్లో తెలియపరుస్తున్నారు. ఎంతమంది ఆత్మ చేత నింపబడి ఉన్నారండి. ఆత్మ చేత నువ్వు నింపబడి ఉన్నావు. ఆత్మ చేత నింపబడితే నీకు మంచి ఏంటో చెడు ఏంటో ఎవరేం బోధిస్తున్నారో అర్థమవుతుందండి. ఆత్మ లేకపోతే నువ్వు అందరు చెప్పే ప్రతి మాట కూడా వింటావండి. ఆత్మ ఉంటే నువ్వు ఏది మంచో ఏది చెడో ఎవరేం చెప్తున్నారన్నది నువ్వు శ్రద్ధగా విని దానిని అనుసరించి నడుస్తారు. ఆత్మ లేకపోతే